చెప్పేసినారు కాబట్టి రామాంజీ సార్ ఒక కవిత రాసినారు. ఆ కవితను మనం చదివే ప్రయత్నం చేస్తాం. మామూలుగా సనాతన ధర్మంలో మనకు అనేకమైనటువంటి పండుగలను ఎందుకు ఆ విధంగా చేశారు అంటే, మన కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో ఉంటారు, కనీసం అందరూ కలిసి ఒక చోట రావడానికి, కలవడానికి, ఐక్యమత్యంగా ఉండడానికి ఇట్లాంటి పండుగలు అనేటువంటిది ఏర్పాటు చేశారు. పండుగలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మికతని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. అదేవిధంగా పండుగ గురించి మనము ఆలోచన చేయాలి. ఆలోచన చేయడం ద్వారా దాన్ని అవగాహన చేసుకుంటాం. అవగాహన చేసుకోవడం ద్వారా దాన్ని అన్వయం చేసుకుంటాం. అన్వయం చేసుకోవడం ద్వారా దాన్ని విచారణ చేస్తాం. విచారణ చేయడం ద్వారా దాన్ని ఆచరిస్తాం. ఇన్ని స్టేజెస్ ఉన్నాయి, ఇన్ని స్టేజ్లు వస్తున్నాయి అన్నమాట. అంటే ఆలోచనతో మొదలయ్యి ఆచరణతో ఎండు కావాలి. ఆలోచనతో మొదలవుతా ఉంది, ఆచరణ వరకు రావడం లేదు. మరి ఈ స్టేజెస్ ఎవరు మనం గుర్తించేది? ఆలోచన మొదలైతేనే అవగాహన వస్తుంది. నేను పండుగ గురించి చెప్పాలనుకుని ఒక ఆలోచన వస్తే ఏం చెప్పాలని ఒక అవగాహన వస్తుంది, ఏమి అన్వయం చేయాలని ఒక అవగాహన వస్తుంది, మరి ఏం విచారణ చేయాలని ఒక ఐదు వస్తుంది, తర్వాత ఏమి ఆచరణ చేయాలనేటువంటిది వస్తుంది మనకి. కాబట్టి మనము ఈ దశల్లో ఉండాలి. కానీ సమస్తమైనటువంటి వాంగ్మయం అంతా కూడా ఈరోజు ఆచరణకు నోచుకోలేకుండా పోతుంది. కాబట్టి దాని ఫలితాలు మనకు రావడం లేదు. ఆచరించడం లేకుండా పోతే ఫలితాలు రావు, ఆలోచనతోనే స్టాప్ అవుతాయి. కానీ ఇట్లాంటి పండుగల్లో మనము ఇది పెద్దల పండుగ, పిల్లల పండుగ, పశువుల పండుగ. పెద్దల పండుగ, పిల్లల పండుగ, పశువుల పండుగ. పిల్లలు కేరింతలు వేస్తారు, గాలిపటాన్ని ఎగరేస్తారు. వాళ్ళు గాలిపటాన్ని ఎంత ఎత్తుకైనా అది స్కిల్గా ఎగురుతూ ఉంటుంది. కారణం ఏమి? దానికి ఆధారమైనటువంటి దారం మన దగ్గర ఉంటుంది కాబట్టి. అందుకే మనం ఎప్పుడు ఎంత పైకి పోయినా మన మూలాలను మర్చిపోకూడదు అని చెప్తుంది గాలిపటం. మనం ఎంత పైకన్నా పోని, ఎంత ఎత్తుకైనా ఎదుగుని, కానీ దానికి మూలం అనేది ఏమి? దారం, ఆధారం. మనం ఆధార్ కార్డు ఉంటే చాలేనట్లు ఉన్నాం. మనకి ఈరోజు ఆధార్ కార్డు పడినట్టు శ్రమ మన ఆధారం ఎవరు అనేటువంటి గుర్తించలేకుండా పోతాను. ఆధార్ కార్డుకి పడినటువంటి శ్రమ మనము మనకు ఆధారం ఎవరు అని ఆ రోజు గుర్తించలేకుండా పోతాను. అట్లా అయిపోయింది పరిస్థితి. ఆధార్ కార్డు అంటే నాకు ఆధారం ఉన్నట్లేదు, అట్లా అనమాట. పథకాలు వస్తాయి, బస్సుల్లో ఎక్కేయచ్చు, ఫ్రీగా ఎక్కేయచ్చు, పుట్టింటికి పోయి రావచ్చు, మెట్టింటికి పోయి రావచ్చు, ఎప్పటికైనా చేసుకోవచ్చు. ఎవరో ఆమె కాకినాడలో బస్సు ఎక్కిందంట, మళ్ళీ ఆడ దిగిందంట. ఏమంటే కాజా కొనుక్కొని చెక్కిపోయిందండి. కాకినాడలో ఎక్కి ఇంకో స్వీట్ స్టాప్ పోయిందంట. అమ్మ కాజా తీసుకుని ఎన్నికి వచ్చిందంట, బస్సులోనే ఎన్నికి వచ్చింది. ఏమ్మా ఇంటికి పోయినావు అంటే కాజా తెచ్చకపోయింటే అని చెప్పి. అంటే ట్రాన్స్పోర్ట్ని ఎంత ఈజీగా ఉపయోగించుకుంటాడ. ఒక ఎవరో ఒక పిల్లని ఎత్తుకొని పోయిందంట, ఆట నుంచి వస్తే పిల్లోడు ఇంట్లో ఏడుస్తున్నాడు, ఊరికి పోయింది అట్లా అని. లాస్ట్కి ఎట్లా తయారైందంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎటకారంగా తయారైపోయినా. అట్లా కాబట్టి ఆ విధంగా మనము అది కాబట్టి మనము 3 పండుగల్లో ఇది జరుపుకుంటాం. భోగి పండుగ సార్ చెప్పారు, నరనారాయణులు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు అన్నమాట. శివుడు ప్రత్యక్షమైనప్పుడు దేవతలందరూ కూడా ఈ రేగి పండ్లను నరనారాయణుల మీద వేస్తారు. వేయడం వలన వాళ్ళకి శుభం కలుగుతుంది అన్నమాట. ఆ విధంగా చిన్నపిల్లల మీద వేయడం వల్ల, సార్ చెప్పినట్లుగా సహస్రారం దగ్గర వేయడం వల్ల బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఉంది, వాళ్ళకు జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఈరోజే మన యొక్క రంగనాథుని గోదాదేవి వివాహం అనేటువంటి రోజు. 30 రోజులు
30 రోజులు అంటే ఆమె శ్రీ రంగనాథుడినే భర్తగా తలిచి అతనిలో నేను ఎందుకు లీనం కావాలా, నాకు అతనే ఎందుకు కావాలా అని చెప్పేసి ఆ విధంగా రోజుకు ఒక పాసురం 30 పాసురాలను పాడి అది ఒక మినీ భగవద్గీతగా కూడా ఉంటుంది. తమిళ సాహిత్యంలో మినీ భగవద్గీత, దాన్ని ఒక్కొక్క పాసురాన్ని అనేక రకాలుగా వర్ణించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆండాళ్ దేవి, గోదాదేవి మన శ్రీరంగనాథుడిని చేరుకున్నటువంటి రోజు. ఆ శ్రీరంగనాథుడు పరమాత్మకు సంకేతం అయితే గోదాదేవి ఆత్మకు సంకేతంగా మనకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజే బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు అందరూ రంగవల్లులు వేస్తారు, ఆయనకి వెల్కమ్ చెప్తారన్నమాట. సో బలిచక్రవర్తి మీకు కథ తెలుసు. 7 ఏళ్ల బాలుడుగా వచ్చేటువంటి వామనుడు నాకు దానం ఏమని అడిగితే చాలా అహంకారంగా చెప్తాడు. నీకు అమ్మాయిలు కావాలా, భూములు కావాలా, వెండి కావాలా, బంగారు కావాలా అని, నా దగ్గర అవన్నీ ఉన్నాయి, ఏమైనా కోరుకో ఇచ్చేస్తాను అని చెప్తాడు. సో చాలా అహంకారం ఉందయ్యా నీకు, అహంకారం కడతానని చెప్పేసి 3 అడుగుల భూమి అడుగుతాడు. 3 అడుగుల భూమి అడిగినప్పుడు కూడా ఆయన హాస్యాస్పదం చేస్తాడు. 3 అడుగుల అంతే నాకు కావాల్సింది అని చెప్పి. కాబట్టి ఆ విధంగా అడిగేసి తొక్కేస్తాడు. అంటే సమస్త భూమండలాన్ని ఇవ్వడం వలన బలిచక్రవర్తి మీద ఆయనకి ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలగడం వలన అతని యొక్క గృహానికే ఇతను కాపలా కాస్తాడు కొన్ని రోజులు అనమాట. మళ్ళీ బలిచక్రవర్తి పైకి వచ్చినప్పుడు ఆ రంగవల్లులతో రథం ముగ్గుతో ఆయనకి స్వాగతం చెప్తారన్నమాట. ఆ రథానికి సారథి కూడా మన శ్రీకృష్ణ భగవానుడే. సో భక్తుల కోసము ఎంత క్రిందకన్నా దిగడానికి భగవంతుడు ఉంటాడు అని చెప్పడానికి ఇది గొప్ప సంగతి అన్నమాట. ఎందుకంటే భోగి అంటే పాము పడగ అంటారు. భోగి అంటే ఇంకొక అర్థం పాము పడగ అంటే మనం పాము పడగ కింద ఉన్నట్లే. ఎప్పుడు కాటేస్తాయో తెలిసలేదు, ఎప్పుడైనా కాటేయచ్చు. ఈ భోగాలు అనేటువంటివి ఎట్లుంటాయంటే పాము పడగలు లాంటివి. మనం తాటి చెట్టు కింద కూర్చున్నా పర్వాలేదు, కానీ పాము పడగ కింద కూర్చుంటే ఎప్పుడు కాటేస్తాయో తెలిసలేదు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రతి పండుగలో కూడా భౌతికం ఉంటుంది, ఆధ్యాత్మికం ఉంటుంది. ఆ విధంగా ప్రతి పండుగలో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. అంటే భోగి పండుగ రోజు మనం పాత వస్తువులన్నీ కూడా కాల్చేస్తాం. మనోవికాసం ఉంటుంది. మనోవికాసం అంటే ఏమి అంటే భౌతికము, మానసికము, ఆధ్యాత్మికం అని 3 రకాలుగా ఉంటాయి. భౌతికం అంటే ఏమిటంటే అన్ని పాత సామాన్లన్నీ కూడా మనం ఏం చేస్తామంటే కాల్చేస్తాం, పాతబడినటువంటి భౌతికం. మానసికం ఏమిటి అంటే ఆ చలిమంటల యొక్క అనుభూతిని పొందడం. నువ్వు ఎన్ని హీటర్లు పెట్టుకున్నా కూడా నీకు ఆ అనుభూతి రాదు. అదే చుట్టూ మంట వేసి చుట్టూ కూర్చుంటే ఎంత అనుభూతి కలుగుతుందంటే అంత అనుభూతి కలుగుతుంది అన్నమాట. అది మానసికం. ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే పాత జ్ఞాపకాలన్నీ వదిలేయాలి. మనిషి ఎప్పుడు కూడా పాత జ్ఞాపకాలు వదిలేస్తాడో అప్పుడు సుఖంగా ఉంటాడు, లేకపోతే అతను సుఖంగా ఉండడు. అంటే పాత జ్ఞాపకాలు వదిలేయాలా. 2007లో నువ్వు నాకు సరిగా అప్పులు వేయలేదని, 2010లో మాకు చీర పెట్టలేదు, ఆ పెట్టిన చీర కంపేర్ చేస్తే నా తక్కువ రేట్ అని చెప్పేసి ఇవే మనము 24 గంటలు అప్పటికి అదే గుర్తొస్తుంది. పోతున్నాయి వాళ్ళు చీర పెడితే 2007 సంఘటన గుర్తొస్తుంది మనకి. అప్పులాలు 4 ఉంటే 1 వేసినావు, నాకు యోగానికి 2 వేసినావు, అది కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎంత తయారైపోయినారంటే అట్లా అంత జ్ఞాపక శక్తి ఉంటుంది మళ్ళీ వాళ్ళు. మా ఇంట్లో కూడా నేను చూస్తూ ఉంటాను, పాత సామాన్లు ఆడున్నా మా ఇంట్లో అందరూ చెప్తారు, మిగతా విషయాలు గుర్తుపెట్టుకుంటారు. పాత సామాన్లు సంవత్సరానికి ఒకసారి చూస్తూ ఉండాలంటే మనము అవి పనికొచ్చేవి, అవి పనికిరానివి. పనికిరానివి తీసేసుకోవాలా, పనికొచ్చేవి ఉండాలా. మనం ఏం చేస్తున్నామంటే పనికిరాని వాళ్ళ ఇంట్లో పనికిరాని వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళని దయచేస్తాను మీరు, వాళ్ళ మనసులను దయచేస్తాను మీరు, వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించేస్తాను. పనికిరాని వస్తువులు పారేయండి అంటే పనికొచ్చే మనుషులను పారేస్తాను ప్లాస్టిక్. జీవితాంతము వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, మన కుటుంబానికి ఆధారమైనటువంటి వాళ్ళు, ఈరోజు నిలబడడానికి మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళని వృద్ధాశ్రమాలకు ఎప్పుడు పంపిస్తామో అని ఆలోచించేటువంటి తత్వం అయిపోయింది ఈరోజు. మరి అది ఎంత శోచనీయం చెప్పండి.
మన శరీరానికి ఆధారమైన వాళ్ళు మనం ఈరోజు ఈ విధంగా కూర్చున్నామంటే వాళ్ళు ఆ రోజు కనకపోతే మన పరిస్థితి ఏమిటి చెప్పండి. అభాషణ చేయించుకుని అయిపోతాండ, పీడిపోతాండ, అంతే కదా. ఆ రోజు ఆ పురిటి నొప్పులతో 72 ఎముకలు ఇరిగిపోతాయి ఎందుకంటే అంత నొప్పిని భరిస్తూ ఉంది. ఒక చిన్న ఇదైతేనే మనము రోజు కట్టించుకుంటామే. ఒక మనిషి పుట్టాలంటే 72 ఎముకలు ఇరిగిపోతాయి, చిన్న చిన్న ఎముకలు. ఇది వచ్చేది మనం. మరి చూడండి, అంత కష్టాన్ని పడి మనల్ని బయటకు తీసుకుని వస్తే మనం ఇచ్చే గౌరవం అదేనా? నీకేం తెలీదు అట్లా మరి వీళ్ళు ఏ నరకానికి వెళ్ళాలి? అసలు నరకంలోనే కొత్త సిలబస్ పెట్టాలి. ఇంకా యా నరకంలోకి వెళ్ళి వీళ్ళు కొత్త సిలబసే పెట్టాలి వీళ్ళకి. అంత నరకము ఉంటుంది. అలాంటి రోజులు ఈరోజు ఉండడం అనేటువంటిది శోచనీయంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనము చేసేటువంటి ఈ పాము పడకలో మనము చిక్కుకోకుండా ఉండాలంటే భగవాన్ నామస్మరణ చేయాలి. ఆ భగవాన్ నామస్మరణ చేస్తే మనకి ఎవడన్నా కాటేసేకి వస్తాడు కదా, వాడిని కాటేస్తాడు భగవంతుడు ఆ నీడలోనే. ఎందుకంటే శంకరాచార్యుల వారు ఒకసారి శృంగేరికి పోయినప్పుడు ఒక పీఠం చేయాలని చెప్తే అక్కడ ఒక కప్పకి పాము అడ్డు పెట్టిందంట. కప్ప ప్రసవిస్తూ ఉంటే నీడ ఇట్లా పెట్టిందంట. అది చూసి శంకరాచార్యుల వారు ఓహో ఇవి రెండు చాలా వైరుధ్యమైనటువంటివి కదా, ఇంత ఐకమత్యంతో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక శారదా పీఠాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి శృంగేరి పీఠాన్ని అక్కడే ఫౌండేషన్ వేసినాడంట. అక్కడ ఒక కప్పకి పాము నీడనిస్తుందంట, పడగ ద్వారా నీడనిస్తూ ఉంటే ఈ ప్లేస్ సరైనటువంటిది, విరుద్ధమైనటువంటి రెండు జంతువులు సమైక్యంగా ఉన్నాయి, ఎంతో అన్యోన్యంగా ఉన్నాయి అని చెప్పేసి ఖచ్చితంగా ఇట్లాంటి చోట మంచిగా ఉండాలని చెప్పేసి ఆయన అక్కడ దక్షిణాయనంలో మనకు శృంగేరి పీఠాన్ని ఏర్పాటు చేసినాడు. అలాగా అనేక 4 మఠాలను ఏర్పాటు చేసి మన హిందూ ధర్మాన్ని గురించి, హిందూ ధర్మంలో పండుగలు ఎలా చేయాలి, ఏ విధంగా ఆచరించాలి, ఆచరణ విధానాలు, పూజించేటువంటి విధానాలు అన్నింటినీ కూడా అందులోకి తీసుకురావడం అనేటువంటి జరిగిందనమాట. అదేవిధంగా మనం కనుమ పండుగ జరుపుకుంటాం. సంక్రాంతి పండుగ అంటే మనం ఒక మంచి పని చేయడం వల్ల ఈరోజు రేపు మంచి పని, దానము ఇలాంటివి, సూర్యుడిని అర్చించడం, విష్ణువుని అర్చించడం, అగ్నిని అర్చించడం. ఎందుకంటే మనం చేసినటువంటి హవిస్తులన్నీ కూడా అగ్నిదేవుడు తీసుకుని వెళ్ళి ఆ విధంగా ఇస్తాడు. తర్వాత ఇంద్రదేవుడు మనకు వర్షాలను కురిపిస్తాడు. కాబట్టి ఈరోజు గోవర్ధన వ్రతాన్ని కూడా చేస్తారు. ఆ గోవర్ధన గిరిని ఎత్తినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈరోజే శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ గోవర్ధన కులాన్ని, ఆ గోపికల్ని అన్నింటినీ, ఆ గొబ్బెమ్మలే గోపికలు అనమాట. ఆ గొబ్బెమ్మలకు గుర్తుగా మనం గోపికలను కూడా పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా కనుమ పండుగ రోజు మనకు పశువులను మనం పూజిస్తాం. ఎందుకంటే దేవతల వాహనాలన్నీ పశువులే. చూడండి, శివుని వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం, వినాయకుడి వాహనం ఎలుక. ఎందుకు ఆ విధంగా ఉన్నాయి చూడండి. మనమెవరు వాహనాలు గల దేవతలైనారు. ఎందుకంటే వినాయకుడి యొక్క ఎలుక పేరు అనింజుడు. అనింజుడు అంటే ఎటువంటి నింద పడనివాడు. ఎటువంటి నింద పడని వాడిని భగవంతుడు తన వాహనంగా చేసుకుంటాడు. ఒంటె. ఆ విధంగా ఎటువంటి నింద పడకోకుండా ఉండేటువంటి వాడు ఉంటే వాడిని వాహనంగా కూడా చేసుకుంటాడంట. మరి వాహనం ఎద్దును పూజిస్తే పశుపతిని పూజించినట్లే, మనం పశువులను పూజిస్తే పశుపతిని పూజించినట్లే అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఈ పండుగ సమాహారం, దానాలు చేయడం, మరి ఆరోగ్యంగా, ఆయుర్వేదంగా, ఆధ్యాత్మిక పరంగా, వైజ్ఞానిక పరంగా, సైన్స్ పరంగా కూడా ఈ యొక్క పండుగ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. ఎందుకంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించినప్పుడు వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. ఆ వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం ఎలా జీవించాలి అని ఆ పండుగల రూపంలో తెలిసినటువంటి గొప్ప ఋషులు మనకు పండుగల రూపంలో ఈ విధానాలను ప్రవేశపెట్టినారు. వాటిని మనము ఫాలో అయితే చాలు, చదవకుండా వాటిని మనం ఫాలో అయితే చాలు, మనకు అత్యున్నతమైనటువంటి ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఆ విధమైనటువంటి పండుగ యొక్క సమాహారాన్ని మనం చెప్పవచ్చు. రేపు చదువుదాం. పితృదేవతలందరికీ కూడా
ఈరోజు తర్పణాలు ఇచ్చేటువంటి కాలం కూడా, తర్పణాలు ఇవ్వాలి పితృదేవతలకి, అవన్నీ కూడా చేసేటువంటి కాలం ఇదంతా కూడా. ఎందుకంటే మనము ఆ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల, ఎందుకంటే ఉత్తరాయణం అంతా కూడా దేవతలకు ఒక రోజు అనమాట, ఒక రోజు, దక్షిణాయనం ఒక పగలు రాత్రి, ఒక రోజు అంతే, ఇద్దరికి ఒక రోజు అనమాట దేవతలందరికీ కూడా. ఉత్తరాయణం వచ్చేసి దేవతలకు అనుకూలమైన కాలము, దక్షిణాయనము పితృదేవతలకు అనుకూలమైనటువంటి కాలం. కాబట్టి మనము ఉత్తరాయణంలో చేసినటువంటిది, ఉత్తరాయణంలోనే భీష్ముడు తన ఇచ్ఛా మరణాన్ని కూడా కోరుకున్నాడు. మనకు ఇచ్ఛా మరణము ఉత్తరాయణంలోనే ఉండాలని. కోసం దక్షిణాయనంలో మనం మంచి ఉపాసనలు చేయగలిగితే దేవతలందరూ కూడా మనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని ఉత్తరాయణంలో ఇస్తారు. ఎందుకంటే ఉత్తరాయణం వాళ్ళ పగలు, దక్షిణాయనం రాత్రి వాళ్ళు. ఎందుకంటే మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా రాత్రి పూట్లే ఉంటారు, యోగ నిద్రలోనే ఉంటారు అందరూ కూడా. అందువల్ల ఉత్తరాయణంలో వాళ్ళు పగలు కాబట్టి మనం ఏమైతే ఇప్పుడు చేసినామో దక్షిణాయనంలో వాటన్నిటికీ కూడా ఫలితాలు అనేటువంటివి ఇస్తారు అని చెప్తారు. ఆ విధంగా ఈరోజు క్షత్రియులకు బ్రాహ్మణ బలం కావాలనట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, తాపస్యులు అంటే మీరందరూ కూడా తపతి సంహరణ మహారాజుకు కురువు అనేటువంటి వాడిని కన్నారు, అందువల్ల నువ్వు తాపస్యుడమైనావు అని చెప్పినారు. మీరు కురు వంశానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. భరతశ్రేష్ఠ అప్పుడు ఈ రీతిగా పలికిన గంధర్వుని మాట విని అర్జునుడు పరమ భక్తితో పూర్ణచంద్రుని వలె ప్రకాశించినాడు. సో వాళ్ళ యొక్క వంశ వృత్తాంతం అనేటువంటిది ఇక్కడ తెలిసింది కాబట్టి ఆయన కురువంశం ఆయన కూడా ఆ విధంగా పూర్ణచంద్రుని వలె ప్రకాశించాడు. అప్పటి మేటి విలుకాడైన అర్జునుడు గంధర్వునితో ఇలా అన్నాడు, వశిష్ఠుని తపోబలాన్ని గురించి వినడానికి నాలో ఎంతో కుతూహలం కలుగుతా ఉంది. నువ్వు ఆ మహర్షి పేరు వశిష్ఠుడు అన్నావు, ఆ పేరు ఎలా వచ్చింది వినాలనుకుంటున్నాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని చెప్పినాడు. గంధర్వరాజా, ఈ పూర్వీకుల్లో పురోహితుడైన పూజ్యుడు వశిష్ఠ మహర్షి ఎవరు, ఇది నాకు చెప్పు అన్నాడు. అప్పుడు గంధర్వుడు ఇలా అన్నాడు, వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు, అరుంధతి భర్త, దేవతలు కూడా జయింపరనేటువంటి కామక్రోధాలను తన తపస్సుతో జయించినాడు. అంటే తపస్సు వలన వాళ్ళు అంటే గతంలో ఉండేటువంటి అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోగలుగుతారు, ఏమి జరిగింది అని కూడా తెలుసుకోగలుగుతారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిని కూడా చెప్పగలిగేటువంటి వాళ్ళు తపస్సుల ద్వారానే. ఆ తపస్సు రావాలి అంటే మనం ఏం చేయాలంటే వర్తమానంలో జీవించాలి. ఒక తాపస్సికుడు కావాలి అంటే ఏం చేయాలంటే వర్తమానంలో జీవించాలి. ఎందుకంటే మనము గతానికి సంబంధించినవన్నీ కూడా చాలా లోడ్ చేసుకుంటా ఉంటాం, పాత జ్ఞాపకాలన్నీ లోడ్ చేసుకుంటా ఉంటాం. ఆ పాత జ్ఞాపకాలను ఇప్పుడు మార్చలేము. వాటిని లోడ్ చేసుకోవడం వల్ల మన మైండ్లో పవర్ తగ్గిపోతుంది అన్నమాట. అందుకే మరిపించినాడు ఆయన. మరిపించినా కూడా ఆ సన్నివేశానికి అదే గుర్తొస్తుంది, మళ్ళీ అప్పుడు చేసే అవమానమే గుర్తొస్తుంది అనమాట. కాబట్టి మనము ఈ గతాన్ని గుర్తించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు రోగాలు వస్తాయి. బీపీ షుగర్ రావడానికి అదే కాదు. ఇంట్లో చాలామందికి మీరు అడగండి, గతంలో చేసిన అవమానాలన్నీ తలుచుకొని బీపీ షుగర్లు తెచ్చుకుంటారు. కారణం థైరాయిడ్ ప్రాబ్లం, అంత ప్రాబ్లం, ఎవరికి చూసినా ప్రాబ్లమే, అన్ని రోగాలే ఉన్నాయి. ఎవరికన్నా అడగండి, వాళ్ళు ఇంకా గతాన్ని చెప్తుంటారు. వాళ్ళు అడగండి, గతమే చెప్తారు. గతంలో మంచిని ఆలోచించడం మంచిదే, చెడు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇంకా భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే భయం ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం ఎక్కువ, గతాన్ని గురించి ఆలోచిస్తే రోగాలు ఎక్కువ. వర్తమానంలో జీవిస్తే చాలా మంచిది. సో వర్తమానంలో జీవించేటువంటి వాళ్ళు గతంలో ఉండేటువంటివి ఏవి గత జ్ఞాపకాలు ఉండవు కాబట్టి వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి అలవాట్లు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వర్తమానంలో జీవించండి అని చెప్తాడు కృష్ణ భగవానుడు కూడా, నువ్వు వర్తమానంలో జీవించు అని చెప్తాడు. కాబట్టి ఆయన ఎట్లాంటి వాడు అంటే కామక్రోధాలను తపస్సుతో జయించినాడు. అవి శాశ్వతంగా ఆయన పాదసేవ చేస్తుంటాయి. చూడండి, కామక్రోధాలన్నీ కూడా శాశ్వతంగా పాదసేవ చేస్తుంటాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచినటువంటి వాడు, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచినటువంటి వాడు కాబట్టి ఆయన వశిష్ఠుడు అని చెప్తాడు. విశ్వామిత్రుడు చేసిన అపరాధం వల్ల తీవ్ర కోపం వచ్చిన వశిష్ఠుడు
ఉదార బుద్ధి కలవాడు కాబట్టి కురువంశ నాశనానికి ఒడగట్టలేదు. విశ్వామిత్రుడు ఆయనకు అపరాధం చేసినాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. అతని యొక్క కామధేనువుకు విశ్వామిత్రుని యొక్క సైన్యానికి యుద్ధం జరిగింది ఒకసారి. ఎందుకంటే విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఒకసారి వశిష్ఠుని ఆశ్రమాన్ని సందర్శించినాడు. ఆశ్రమాన్ని సందర్శిస్తే ఇంతమందికి మరి నువ్వు అన్నపానాదులు పెడతావా అని చెప్తే మా కామధేను ఉందే ఎంతమంది కన్నా పెడుతుంది అని చెప్తాడు. అప్పుడు శబల అని చెప్పే కామధేను ఉంటే దానికి ఆదేశించినాడు, వీళ్ళందరికీ కావాల్సినటువంటివన్నీ పెట్టేసాయని చెప్పేసి అన్నీ పెట్టేసిన తర్వాత విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, నువ్వు తాపస్వివి కదా, ఇలాంటి కామధేను నీ దగ్గర ఉండకూడదు, రాజైన నా దగ్గర ఉండాలా, నాకు కావాల్సి వస్తుంది, నా వెంట పంపించు అన్నాడు. అంటాడు నా వెంట పంపించుంటే వస్తే తీసుకుపో అంటాడు. మళ్ళీ శబల అడుగుతుంది, ఏమయ్యా అంత తొందరగా విశ్వామిత్రుడికి నాకు అమ్మేస్తావు, నువ్వు పంపించేస్తున్నావు అంటే, నీకు ధైర్యం ఉంటే విడిపించుకొని రా అని చెప్పి. అప్పుడు శబల అందరినీ ఓడించేసి వెనక్కి వచ్చేస్తాడు. అప్పటి నుంచి కక్ష పడతాడు విశ్వామిత్రుడు, అంతా కక్ష పడతాడు అనమాట. వశిష్ఠుడి మీద కక్ష కడతాడు ఆయన. ఇట్లాంటిదంతా నాకు కావాలా అని చెప్పేసి ఆయన అనేక రకాలుగా అనేక తపస్సులు చేయడము, అవన్నీ కూడా మళ్ళీ జారిపోవడము, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి లాస్ట్కి ఆయన బ్రహ్మఋషి అనిపించుకుంటాడు. వశిష్ఠుడే బ్రహ్మఋషి అంటాడు. ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తాడు విశ్వామిత్రుడు. మళ్ళీ బ్రాహ్మణత్వాన్ని తీసుకుంటాడు, గాయత్రి మంత్రాన్ని చెప్తాడు. ఈ విధంగా రాజు నుంచి ఆయన ఆ విధంగా మారి గొప్ప ఋషిగా మారడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. కాబట్టి విశ్వామిత్రుడు తన కుమారులను సంహరించిన దానికి ప్రతీకారం చేయగల శక్తి ఉండి కూడా అశక్తుని వలె నిలిచి విశ్వామిత్ర వినాశనానికి ఎటువంటి ఘోర కృత్యాన్ని చేయలేదు. చూడండి, ఎందుకంటే విశ్వామిత్రుడు తన కుమారులను సంహరించినాడు, దానికి ప్రతీకారం చేయగల శక్తి కూడా ఉండి అశక్తిని వలె నిలిచి విశ్వామిత్ర వినాశనానికి ఎటువంటి ఘోర కృత్యాన్ని చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన తెలుసు ఏం జరుగుతుందని. వశిష్ఠుడు తపస్వి కాబట్టి ఆ తపశక్తితో ఏం జరుగుతుందని వాళ్ళకి తెలుసు. అందువల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు ఏం చేసినా కూడా. మనకు తెలియదు కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటాం మనం. కానీ మనకు తెలిస్తే ప్రతీకారం తీర్చుకోలేము. ఇంకా అయిపోయా, వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. కాబట్టి చనిపోయిన తన కుమారులు యదు సదనం నుంచి తిరిగి తీసుకురాగల శక్తి గలవాడైన సముద్రము హద్దును అతిక్రమించినట్లు యమధర్మరాజు శాసనాన్ని తాను ఉల్లంఘించలేదు. ఎప్పుడు కూడా తపశక్తితో విశ్వ కళ్యాణం కొరకు వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారే కానీ ఏ రోజు కూడా భగవత్ శాసనాలను మార్చాలని వాళ్ళు గుర్తుంచుకోరు. భగవత్ శాసనాలకు ఎదురు తిరగరు, భగవంతుని కూడా ఎదురు తిరగరు వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళు తపస్సు చేసేది అదే అనమాట. అసలు విశ్వామిత్రుడు మనం నిత్యము తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మానవుడి పొద్దు సృష్టికి ప్రతి సృష్టి చేసి ఆయన చేసినాడు కాబట్టి ఆయన ద్వారానే మనం తింటాము. ఆయన ఎన్నో రకాలైనటువంటి ఆ విధంగా పడి 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 మళ్ళీ బ్రాహ్మణత్వాన్ని సంపాదించి తర్వాత తెలుసుకున్నాడు, ఓహో నేను చేసింది తప్పు అని చెప్పేసి తెలుసుకున్నాడు. అందువల్లే ఆయనకు అంత గౌరవం అనేటువంటిది వచ్చినాక పశ్చాత్తాపం పడినాడు. తన తప్పును తను తెలుసుకోవడం అనేటువంటిది కూడా అది ఒక గొప్ప లక్షణం. మనిషి యొక్క గొప్ప లక్షణంలో అది ఒకటి. తర్వాత కృతజ్ఞత అనేటువంటిది కూడా ఒక లక్షణం. కృతజ్ఞత విశేష ధర్మాల్లో ఒకటి. సంక్రాంతి పండుగ మనకు చెప్పేదే కృతజ్ఞత. మనం కృతజ్ఞత తెలియజేయాలి సూర్యునికి, ఇంద్రునికి, అగ్నికి, వీళ్ళందరికీ మనం కృతజ్ఞత తెలియజేయాల. చేసిన మేలు మర్చిపోకూడదు. మనం భూమికి చేసిన మేలు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే చేసిన మేలు మనం మర్చిపోతున్నామంటే మనము యాంత్రికంగా తయారవుతున్నాం. ఈరోజు చూడండి, ఎంతోమంది చేసిన మేలు మర్చిపోతున్నారు. కాబట్టి యాంత్రికంగా తయారైపోయిన ఈరోజు సంబంధాలన్నీ కూడా. కానీ కృతజ్ఞత ఉండేటువంటి వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉంటారు. పెద్దవాళ్ళు వస్తే నమస్కరిస్తారు, వాళ్ళ వల్ల మా జీవితాలు బాగుపడ్డాయని చెప్తారు. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే చేయగలుగుతారు, లేదా ఏమైనా సహాయం చేయకుండా పోతే చేతులెత్తి నమస్కరిస్తారు. ఇలాంటి సంస్కారం ఈరోజు లేదు. 8వ క్లాస్ అయితేనే నువ్వు MBBSగా అదిగా ఇదిగా అంటావు. సంస్కారం నేర్పిస్తున్నామో మనము? లేదు. సంస్కారం నేర్పుతున్నామా పిల్లలకి? నేర్పడం లేదు. ఏమీ నేర్పడం లేదు. వంట నేర్పుతున్నామా? లేదు. పని నేర్పుతున్నామా? లేదు. షోకులు నేర్పుతున్నాం. సాయంత్రానికి బొట్టు పెట్టుకో, అట్లు పెట్టుకో, తిక్కులు బ్రష్లు వేసుకో, ఇవి బాగా నేర్పిస్తున్నాం మనం. సాయంత్రానికి షోకులు ఎట్లు చేసుకోవాలా, ఆ ఫోటోలకి ఎట్లు పోవాలా, రీల్స్ ఎట్లు చేయాలా, ఇట్లాంటివి నేర్పిస్తున్నాం లాస్ట్కి పిల్లలకి. సంస్కారం నేర్పించడంలే. పెళ్లి చూపులకు వస్తే వంట వార్పు వచ్చా కాదు, జొమాటో టమాటో ఏమైనా ఉంటే అది తెప్పించుకోండి ఇద్దరు అని చెప్పేసి
వాడు ఒకటి పొటాటో అని ఇంకోటి తయారైనాడు. ఇట్లా తయారైనాయి ప్లాస్టిక్. హైదరాబాద్లో వంట చేసే అమ్మాయిలే లేరండి ఇప్పుడు. జొమాటో వాళ్ళకి టమాటో ఫుల్ డిమాండ్. ఎవరు వంట చేయడం లేదు ఇంట్లో. ఆయన ఆర్డర్ ఇస్తుంది, ఆయన తెప్పించుకోండి. ఏం ఆర్డర్ ఇస్తుంది మీరు చెప్తుంది, అంతే. ఇద్దరు చేస్తే పడుకున్నారు సార్, అంతే. ఇది పరిస్థితి. ఇట్లా తయారైపోయినారు. చెప్పుకోలేదు ఇట్లాంటివన్నీ కూడా. మరి పని పాట నేర్పిస్తానమ్మా లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా గమనించున్నారు. జీన్స్ ప్యాంట్ చెప్పుకునేది, మళ్ళీ దాంట్లో రీళ్లు చేసేది, నువ్వు చెప్పుకొని కాక ఇంకోటి చెప్పుకొని తడి చేసేది. ఇట్లా తయారైపోయింది సంస్కృతి అంతా కూడా. ఎందుకు పండుగలు లేవు, చెప్పేవాళ్ళు లేరు. పండుగ అంటే పిండి వంటలు. రేపు ఏం చేయాలి, ఓళిగలు అంతే. ఓళిగలు ఆర్డర్ ఇచ్చేది, ఆ నీళ్ళు చారు తెచ్చుకునేది, తినేది, పడుకునేసేది. లేదా టీవీలో అవి తిక్కలు ప్రోగ్రాంలు ఉంటాయి, అవి చూసుకుంటూ కూర్చునేది. నా పేరు మీనాక్షి, నీ పేరు జలజాక్షి. అది ఎప్పుడు ఎండింగ్ అవుతుందో, ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలిసే లేదు అసలు. 5-6 రకాల సీరియల్ చూసి టిక్ పడుతుంది. ఎవరేం చేసినారో అర్థం కాదు. అన్ని మానవ సంబంధాలు మంట కలిపేటువంటి సీరియల్ అన్ని కూడా. అది వాళ్ళకి అవును, వాళ్ళు మార్చేటప్పుడు 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళకి ఏమే మారిపోయింటుంది ఆ విధంగా. అదే కదా. చూడండి, ఆ సినిమా యాక్టర్లు ఇష్టానుసారం విచ్చలవిడిగా డ్యాన్సులు ఏంది, డబ్బుల కోసము సంస్కృతిని నాశనం చేస్తున్నామే మనమంతా కూడా. అది ఒక్కసారి ఆలోచిస్తున్నారా? డబ్బులు ముఖ్యమేనా? నీకు పుట్టినటువంటి నీ పిల్ల రేపు పొద్దున సరిగా ఉండాలి కదా. నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నీకు పుట్టిన పిల్లలు సరిగా ఉండాలి కదా. నువ్వే తల్లి సరిగా లేకుండా పోతే నీకు పుట్టిన పిల్లలు ఎట్లా పోతారు? దీని సంస్కారం లేదా? చదువుకున్నామే మనం ఇట్లా చేయొచ్చునా? కాబట్టి చూడండి ఎంత ఇది డబ్బుల కోసము నా దేశాన్ని నాశనం చేసేటువంటి, సంస్కృతిని నాశనం చేసేటువంటి వాళ్ళు ఈరోజు తయారైనారు ఆ నిర్మాతలు. ఇంతకుముందు ఎవరైనా ఇంటికి వస్తే ఒక అమ్మాయి ఏం చెప్తాడంటే, అమ్మగారు వస్తున్నారు బయట నుంచి, అమ్మ వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తున్నారంటే, మీ ఆయన వస్తున్నాడు చూడండి. అసలు నీ పెళ్ళాం వస్తాను చూడు అంటారు. అంటే డైలాగులు రాసేది ఎట్లా రాస్తున్నావు? ఆ డైలాగ్ రాయడం అనేది తప్పు కదా. నువ్వు ఆ డైలాగ్ రాస్తున్నావే, నువ్వు అంత మాత్రం ఆలోచించవా? అందుకే కదా మరి సంగీతంలే సంగీతము సాహిత్యం లేకుండా పోతే మనిషి యాంత్రికంగా తయారైపోతాడు. సంగీతము సాహిత్యము ఉంటే మనసు మృదువుగా తయారైతుంది, చెడు ఆలోచనలు రావు మనిషికి. ఆడపిల్లలు మగ పిల్లలు కూడా మాకు పెళ్ళి అది కూడా తీవ్రంగా మారి ఇప్పుడు జపాన్లో అన్ని దేశాల్లో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. మొత్తం సంతానోత్పత్తి రేటు పడిపోవడం వల్ల ఇప్పుడు ఇండియా అండ్ చైనా మీదనే ఎక్కువ ప్రెజర్ ఉంది. మీకు 2050కి ఒక శాస్త్రవేత్త చెప్పినాడు, నువ్వు వద్దన్నా ఫారిన్ పిలిచిపోతారండి, నేను ఎత్తుకుపోతారంట. అసలు ఎవరు లేరు అది చేసేవాళ్ళు, అందరూ ముస్లింలు అయిపోయినారు, యూత్ లేరు ఎక్కడ. 2050 తర్వాత ఇండియాకి డిమాండ్ అంటే ఫుల్ డిమాండ్. ఇండియాలో ఉండే పిల్లలకు డిమాండ్, బాగా చదువుకున్న వాళ్ళందరికీ డబుల్ ఇంక్రిమెంట్. జర్మనీలో కూడా డబుల్ ఇంక్రిమెంట్ వాళ్ళకి. వెటర్నిటీలో 1 year చైనాలో కూడా. బిడ్డ పడుతుందంటే ఆయనకి సెలవులు అంటే వీళ్ళకి సెలవులు అంటే జర్మనీలో ఉండాలి. జర్మనీలో అదే ఉంది. సెలవులు ప్లస్ వాళ్ళ బిడ్డలకి కావాల్సిన సౌకర్యం అంతా గవర్నమెంట్ ₹1 కూడా ఖర్చు పెట్టే పని లేదు తల్లిదండ్రులు. మరి అట్లా అన్ని ఫెసిలిటీస్ మరి ఏమంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఎప్పుడు కూడా. పాపులేషన్ తగ్గిపోతుంది ఎప్పుడు కూడా. మన నాలెడ్జ్ పడిపోవాలంటే వీళ్ళకి ఏదో ఒక అడిక్టివ్ పవర్ ఇవ్వాలి. సో వీళ్ళకి రీల్స్ అనేది ఒకటి అడిక్టివ్ చూపించాలి. అవును, ఇప్పుడు సనాతన ధర్మం పడిపోవడానికి అదే కదా కారణము. ఈ వాట్సాప్, టిక్ టాక్, తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ ఎందుకు కనిపెట్టినారంటే వాళ్ళు మనసును కేంద్రీకృతం చేస్తే వాళ్ళని పట్టేవాళ్ళు లేరు. ఇంకా మనసు ఉండకూడదు ఆ విధంగా. 5 నిమిషాలు కూడా ఊరికే ఉండకూడదు. ఇప్పుడు ముందు మనం పుస్తకాలు ఎవరు చదువు అంతే కదా. ఇప్పుడు ఆయుర్వేదం ఉంది మనకి. ఆయుర్వేదం వల్ల రోగాలు రావు, యోగాసనాల వల్ల రోగాలు రావు. యోగాని గబ్బులు చెప్తే మా ట్యాబ్లెట్స్ అన్నీ కొంటారు. యోగా ఉండకూడదు.
ఆహారం అలవాట్లు బాగున్నాయి, ఏ పండుగ ఆ పండుగ ఆహారం అలవాట్లు బాగున్నాయి. ఈ ఆహారం అలవాట్లు లేకుండా ఈ పిజ్జా బర్గర్లు ఇవన్నీ తినిపించేస్తే రోగాలు వస్తాయి. హాయిగా ఉండొచ్చు. మా మాత్రలన్నీ కొంటారు. ఇది మెడికల్ మాఫియా ఇండియాలో. మా మాత్రలు ఎవరు కొంటారు? ఇట్లా సనాతన ధర్మాన్ని వీళ్ళు జ్ఞానం అందకుండా చేస్తాము. అందుకే ఒక ఆయన ఎవరో మన స్వామీజీ బలి అడిగినాడు అనమాట, ఏమి మా సనాతన ధర్మాన్ని నాశనం చేస్తావా? సరే, ఎన్ని గుళ్ళు నాశనం చేస్తావు వేసుకోపో. మేము సూర్యుడిని నమ్ముతాము, సూర్యుడిని నాశనం చేస్తావా? గాలిని నమ్ముతాము, నాశనం చేస్తావా? సముద్రాన్ని నమ్ముతాము, సముద్రాన్ని నాశనం చేస్తావా? చేయరా చూస్తాం నీ కథ అంటే. చేస్తావా? చెట్లు లేకుండా చేస్తావా? చంద్రుడిని పూజిస్తాం, చంద్రుడు లేకుండా చేస్తావా? సనాతన ధర్మం అనేది అట్లా ఖగోళ శాస్త్రం మీద ఆధారపడినటువంటిది. అది కల్లిబొల్లి కబుర్లతో వచ్చేటువంటిది కాదు. కల్లిబొల్లి కబుర్లతో వచ్చేటువంటిది కాదు. మీరు ఇప్పుడు మామూలుగా సరస్వతి పూజ రోజు ఆ నక్షత్రాలన్నీ వీణ ఆకారంలోకి వచ్చేస్తాయి, తెలుసా? మూల నక్షత్రం రోజు సరస్వతి పూజ చేస్తాం మనం, దసరా పండుగ రోజు. ఆకాశంలో మొత్తం నక్షత్రాలన్నీ కూడా హంస ఆకారంలో ఉంటాయి. హంస ఎవరికి ఆవాహనము? సరస్వతి దేవికి. ఆ విధంగా సింబాలిజంగా పెట్టినటువంటి పండుగలు. కల్లిబొల్లి కబుర్లు కాదు ఇవన్నీ కూడా. కల్లిబొల్లి కబుర్లు ఏదో పనికిరాని మాటలు కాదు ఇవన్నీ కూడా. ప్రతి దాంట్లో కూడా సైంటిఫిక్, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా ఋతువుల ఆధారంగా, చంద్రమానం ఆధారంగా, సౌరమానం ఆధారంగా పండుగలు ఏర్పడిండేది ఊరికే కాదు. కాబట్టి ఇట్లాంటి పండుగల్ని ఎవరు ఏమి చేయలేరు, ఈ సంస్కృతిని ఎవరు ఏం చేయలేరు. 3000 సంవత్సరాలు దీన్ని తొక్కాలని ప్రయత్నించినా కూడా దీన్ని ఇంచు కూడా కదిలించలేకుండా పోయినారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు. సనాతన ధర్మము ప్రతి ఒక్కరికి ఇంక శరణ్యం. ప్రపంచమే దీనికి ఫాలో అవుతుంది. ప్రపంచమే దీనికి ఫాలో కావాల్సిందే. ఇంకా వేరే మార్గం అంటూ గత్యంతరం లేదు అసలు. ఈ ధర్మాన్ని విడిచి వేరే మార్గం అంటూ ఏదీ లేదు. అవన్నీ కూడా మతాలు, మనది ధర్మము అని చెప్తారు. ఆ విధంగా విజితాత్ముడు, మహాత్ముడు అయినటువంటి వశిష్ఠుడిని పురోహితుడిగా పొందియే ఇక్ష్వాకు రాజులు ఈ భూమిని పరిపాలించినారు. చూడండి, కురు కుమార, ఈ రాజులు ఋషిశ్రేష్ఠులై వశిష్ఠుని పురోహితుడిగా స్వీకరించిన తర్వాత ఎన్నో యజ్ఞాలు చేశారు. పాండవ శ్రేష్ఠ బృహస్పతి దేవతలచే యాగాలు చేయించినట్లుగా ఆ బ్రహ్మర్షి వశిష్ఠుడు సమస్త రాజ నరుల చేత యాగాలు చేయించినాడు ఆయన కూడా. కాబట్టి నువ్వు కూడా ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేవాడవు, వేద ధర్మాన్ని ఎరిగినటువంటి వాడవు, గుణవంతుడైన నీకు నచ్చిన ఎవరినైనా పురోహితుడిని ఏర్పాటు చేసుకోండి అయ్యా. వశిష్ఠుడు లాంటి పురోహితుడిని మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్తారు. పార్త భూమండలాన్ని జయించాలనుకునే ఉత్తమ క్షత్రియుడు రాజ్యాభివృద్ధి కోసం ముందుగా పురోహితుడిని నియమించుకోవాలి. అంటే పురోహితుడు అంటే ఏమి? నీకు కావలసినటువంటి సలహాలను ఇస్తాడు, కావలసినటువంటి శక్తిని ఇస్తాడు, కావలసినటువంటి తపస్సంపదను ఇస్తాడు, కావలసినటువంటి ఆశీర్వాద బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు మరి అనేక ఋషుల ద్వారా ఆయన పొందే కదా అంత గొప్పవాడైనది. ఒక మామూలు మనిషిగా పుట్టినటువంటి ఆయన అంత గొప్పవాడై ఒక రావణ్ణి సంహరించేటువంటి స్థాయికి ఎదిగినాడంటే ఎంతో మంది యొక్క సేవ చేసినాడు, తల్లిదండ్రుల యొక్క సేవను చేసినాడు, కృతజ్ఞతను మర్చిపోలేదు, కుటుంబ సభ్యులతో బాంధవ్యాలను కలుపుకున్నాడు. తర్వాత అనేక ఋషుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. మరి అగస్త్యుడు ఇచ్చినటువంటి మంత్రం ఉంది, ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ద్వారా తన మానసిక శారీరక బలాలను పెంచుకొని మరి రావణ బ్రహ్మను మట్టు పెట్టగలిగినాడు. మరి ఇవన్నీ చేయగలిగితేనే కదా ఒక మానవుడు ఒక శక్తిగా ఎప్పుడు మారినాడు, ఇలాగా మారుతాడు. తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల, ధర్మాన్ని పాటించడం వల్ల, సత్యాన్ని తెలుసుకోవడం వల్ల, భర్త ధర్మాన్ని సాధించడం వల్ల, రాజుగా తన ధర్మాన్ని నెరవేర్చడం వల్ల, తమ్ముడు అన్నగా తన ధర్మాన్ని నెరవేర్చడం వల్ల, కొడుకుగా తన ధర్మాన్ని నెరవేర్చడం వల్ల, అనేకమైనటువంటి తపస్సుల ద్వారా తాపసికుల ద్వారా అనేకమైనటువంటి ఆయుధాలను పొందడం ద్వారా ఆయన అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేయగలిగినాడు. అంత గొప్పవాడైనాడు. మనిషి ఎప్పుడు గొప్పవాడైతాడంటే ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు అతను గొప్పవాడైతాడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. ఆ విధంగా ఆ భూమిని గెలవదలిచిన రాజు బ్రాహ్మణుని ముందు నిలుపుకోవాలి.
కాబట్టి జితేంద్రియుడు, గుణవంతుడు, పండితుడై ధర్మార్థ కామమోక్షాలను ఎరిగినటువంటి విప్రుణ్ణి ఎవరైనా పురోహితునిగా చేసుకో. నువ్వు పురోహితునిగా చేసుకో, నీకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పేసి అవును చిత్రరథుడు ఆ పార్థునికి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. రేపు వశిష్ఠుని క్షమాశక్తి, విశ్వామిత్రుని పరాభవం. వశిష్ఠుని యొక్క క్షమాశక్తి, విశ్వామిత్రుని యొక్క పరాభవం రామాయణంలో ఈ పాటలు వచ్చినాయి. మళ్ళీ రేపు చదువుతాం. రామాజీ సార్ కవిత రాశారు, రేపు శంకరాచార్య గారు రేపు చదువుదాం. సిరాజు మానవుడే మాధవుడు అయిందాడు. జయ మంగళము